అవిశ్వతం దేవుడు, విడువడు విడబాయుడు. ఇప్పుడే చదివారు సహోదరి, ఆయన పేరంట, మొదటి పేరేంటంట ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడని అర్థం వస్తుంది. కాబట్టి చక్కని ప్రవచనాత్మకమైనటువంటి మాటలు చెప్పి బలపడుతున్నటువంటి దేవర సహోదరికి, వారిని తీసుకొచ్చినటువంటి మా సహోదరి మరి బబిత గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కని పాట పాడించినటువంటి శోభ వెలి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక డైనామిక్ వర్కర్ లేకుంటే దేవుని యొక్క సేవకులు మన మధ్య ఉన్నారు. అయితే వారు చూడడానికి మీకు ఏదైనా కనబడచ్చు, కానీ దేవుని పనంటే జీన్స్ కలిగినటువంటి వాడు ఆయన. ఎందుకంటే అయ్యా వైజాగ్ లో తుఫాన్ వచ్చేస్తుంది, అక్కడ అవన్నీ చాలా ప్రమాదకరం ఉందంటే అలాంటి టైంలో అది ఎప్పటికీ మర్చిపోయాను. ఆ వార్త వస్తే నేను ఫస్ట్ గా చూసిన వార్త చూసి ఆయన బుక్ చేసుకున్న సంగతి నాకు చెప్పాడు. అయితే మరి వైజాగ్ వెళ్తా ఉన్నారు, మీరు తుఫాను ఎదురొస్తుంది, మీకు ఎలా వెళ్తానంటే తుఫాను వస్తూనే ఉంటారు, తుఫాను దేవుడు అదుపులో ఉన్నది, నేను దేవుని పనిచేస్తున్నానని చెప్పి వారు సతీష్ గారు వైజాగ్ భయంకరమైన తుఫాను వస్తున్నటువంటి టైంలో వారి ప్రయాణం ఒక్కసారి కాదు, ఆ ఎడారి ప్రాంతంలో అనేక సార్లు వారు వెళుతూ అక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకి వారు సువార్త ప్రకటిస్తూనే కాదు, వారికి వచ్చినటువంటి దాంట్లో వారు సేవలో వచ్చినటువంటి ఆదాయంలో కొంత తీసుకెళ్లి అక్కడ ఉన్న ప్రజలకి బట్టలు కానీ లేకపోతే ఇతర డబ్బు సహాయం కానీ వారికి అక్కడి నుంచి వచ్చేది కాదు. వారు మాధ్యమాన్ని నిమిద్దరు కుద్దువాత్రలో నేను 2000 సంవత్సరంలో కుద్దువాత్రలో ఉన్నాను. వారు కూడా 2000 ఆ ప్రాంతంలోనే వారు సుభాష్ నగర్ ప్రాంతంలో చావ చేస్తూ, ఒక అద్దె గృహంలో చావ చేస్తూ, ఒక్కరిలో 20 మంది కన్నా ఎక్కువ పట్టడం. నేను కూడా ఒకసారి వెళ్ళి అక్కడ ప్రసంగం చేశాను. అలాంటి కష్టపడి సేవ చేసినటువంటి దైవ సేవకులు ఈరోజు మన మధ్య ఉన్నారు. మరి ప్రకృతికి ఎదురాడి ప్రయాణం చేసి సేవ చేసినటువంటి సేవకులు మన మధ్య ఉన్నారు. మరి హోలంగి చిట్టిబాబు గారు మన మధ్య ఉన్నారు. వారిని రమ్మని సావధానంగా మరి ఈరోజు మన వర్తమానం అందించడానికి వారు ఏర్పాటు చేయబడ్డారు. వారి వచ్చుడుగా మరి గంభీరంగా సపోర్ట్ వారిని ఆహ్వానిద్దాం, గట్టిగా అన్ని సపోర్ట్ ఇద్దాం. అలాగే వారి సతీమణి గారు మరి పుష్ప గారు, వారు ఎంతో ప్రోత్సాహంగా కుమారుడు ఉన్నారు. వారిని కష్టపడి శ్రమిస్తున్నారు. సీటు రాకపోతే ఎంతో చదువుతున్నారు. వారి కుమారుడని సీటు కోసం ఎంతో ప్రార్థన చేసి వారి మంది అద్భుతంగా దేవుడు వారికి సీటు కూడా ఇచ్చాడు. దేవుడు వారిని కూడా మరి సతీమణి గారిని కూడా మరి ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా రమ్మని వారి పక్కన ఉంటే మరి పాస్టర్ గారికి దేవుడు తప్పకుండా రమ్మని అని పాస్టర్ గారు కూడా వచ్చి మరి వారికి ఏర్పాటు చేయనటువంటి స్టేజ్ని అలంకరించవలసిందిగా ప్రాంతం చేస్తున్నారు. కూడా గట్టిగా చెప్పకూడదు. అలాగే మీరు ఇక్కడికి 2012 సంవత్సరంలో 2010 సంవత్సరంలో ఇక్కడ స్థలం కొనడం జరిగింది. అలాగే 2012 సంవత్సరంలో మే నెల 1వ తారీఖుని మేము ఈ గృహంలోకి మరి రావడం జరిగింది. దాన్ని మాకు మరి దానికి వాచ్యాన్ని లేకపోతే దేవునికి వాచ్యాన్ని నాకు తెలియదు, కానీ మరి ఇదే ఇంట్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ఎక్కువ కొనుక్కొని మరి ఇంట్లో ఉంటూ ఇక్కడ సేవ ప్రారంభించారు. మరి అన్న దానిలో అనేవారు వారు ఎప్పుడు వచ్చినా మరి నన్ను మరి ఆదరించి అభిమానించి వారు ఎంతో ప్రోత్సాహంగా ఉంటూ, అంతేకాకుండా వారు కూడా మరణపు అంచుల్లోకి వెళ్ళి
మళ్ళీ పునర్జన్మ పొంది వారు మరి స్వస్థపడి ఎన్నో దేవుని అద్భుతాలు చూసినటువంటి గొప్ప మరి మా ఆత్మీయులు వారిని కూడా దేవాలచిందిగా ప్రాణంతో ఆదరిస్తున్నాను అని అనండి. దాన్ని నాకు గమనించడంలో కూడా మనం చెప్పగలగా మరి ఇంట్లో ఎప్పుడు కూడా నేను వారికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. మరి ఇంట్లో ఇద్దరు కూడా మేమే ఆ ఇంటిని చూసుకుంటున్నాము. మరి వారి యువకులు కూడా మమ్మల్ని ఎంతగానో అభిమానిస్తూ మా కష్టాలు అన్నిటిలో కూడా మరి ఆదరణకరం మాటలు చెప్తూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నటువంటి దాని సేవకులు దేవునికి ఉన్నాను. మరి మన భావనగర్ ప్రాంతంలో మరి అద్భుతమైనటువంటి సువార్త కూడిక జరిగించారు. ఎంతో మంది అక్కడికి వచ్చి ఆ సువార్త కూడికని మరి దాంట్లో పాల్గొన్నారు. మరి ఈ సమయంలో మరి కొన్ని వాక్య భాగాన్ని మనం చదువుకున్నాము. లోక సువార్త 2వ అధ్యాయము లోక సువార్త 2వ అధ్యాయము అని తీసుకుని మన మధ్య ఉన్నటువంటి రత్నకుమారి గారు వచ్చి వినిపిస్తారు. లోక సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి వారు చదువుతారు. లోక సువార్త 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 7వ వచనం వరకు అమ్మారండి. ఇక్కడ ఉందండి. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అగస్తుల వలన ఆజ్ఞాయను. ఇది కుర్నియా సిరిదేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి నుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలీలాలోని నజరేతు నుండి యూదియాలోను బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రస్తుత దినములు నిండెను గనుక తన తలుచూలు కుమారుని కని ప్రతిగొడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచున్న వారు మిక్కిలి భయపడేది. దేవుడు తన వాక్యమును మన హృదయాల్లో ఫలింపచేయుగాక. అలాగే మరొక వాక్యము కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మరి లంకా శ్రీని గారి యొక్క కుమార్తె కీర్తి వచ్చి చదువుతారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తవు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవుడు తన వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపచేయుగాక. అలాగే మా కుమార్తె కింద మరి మత్తయి సువార్త
రెండో అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు మా కుమార్తె చదువుతాడు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడు తన వాక్యంలో మన ఫలింపచేయుగాక. మరి ఇంతవరకు మరి వాక్యాన్ని చదివి మరి ఆ ఇంటినటువంటి బిడ్డలందరూ కూడా మరి నా యొక్క శుభ్రత తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయంలో మన మధ్యనటువంటి మరి దానిలమ్మ గారు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మనకి ఒక తర్వాత మనం వర్తమానంలోకి వెళ్దాము. మన దాని అన్నగారు కొన్ని గ్రీటింగ్స్ తెచ్చిన తర్వాత అన్ని కూడా వరస్తే మొదట్లో సత్యపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయం ఈ విధంగా సంఘముగాను బంధుమిత్రులుగాను అందరూ కూడా ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన కొన్ని మాటలు చదివారు ఇప్పటి వరకు. చదవండి. మత్తయి సువార్తలు 3:10 చదివిన వాక్యాన్ని ఒకసారి మాట చదువుకున్నారండి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించిరి. దేవునికి స్తోత్రం. తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ విధంగా కూడిక పెట్టి ఉన్న ఈ యొక్క సమయంలో చదువుబడిన ఈ యొక్క మాటలు పరిశుద్ధ లేఖలో ఉన్న మాటలు ప్రతి సంవత్సరం మీరు చదువుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరము చదువుతూనే ఉంటాం. కానీ ఇక్కడ చదివిన మాటలు ఒకసారి చిన్న మాటలు చదువుకుని ముందున్న దైవజనులకు అప్పగిద్దామండి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడేది అని రాయబడి ఉందండి. హల్లెలూయా. ఏమనుందంట? తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడేది అని రాయబడి ఉంది. ఎవరిని చూసి వారు అత్యానంద భరితులై ఉన్నారు అనేది మనం ఈ రాత్రి కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. నక్షత్రమును చూసి, నక్షత్రము ఎందుకొరకు అక్కడ ఆకాశంలో ప్రకాశించింది అని చూసినట్లయితే అది ఒక సూచనగా ఉన్నది. ఏంటా సూచన అంటే, ఇదిగో లోక రక్షకుడు ఈ భూమి మీద రావడానికి ఒక సూచన, అది నక్షత్రం. ఇక్కడ అదే అన్నారు, ఆ నక్షత్రమును చూసి అని రాయబడిన మాట. నక్షత్రము ఈ లోకంలో మనం చూసినట్లయితే ఇప్పుడు కనిపిస్తున్న నక్షత్రాలు వేరు, ఈ నక్షత్రము వేరై ఉన్నది. ఈ నక్షత్రమును చూసినట్లయితే అది ఎవరిని గుర్తు చేస్తుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రావడానికి ఆయన వచ్చినప్పుడు ఇదిగో నక్షత్రముగా ఉన్నారని జ్ఞానులు తెలియపరిచిన మాటను కూడా మనం తెలుసు. కానీ ఇక్కడ చూస్తే అత్యానంద భరితులై ఉన్నది అని రాయబడింది. కానీ ఈ దినమందు సంఘముగాను అలాగే దేవుని నమ్ముకున్న బిడ్డలుగా ఉన్న మనల్ని, దేవుని నమ్మలేని బిడ్డలుగా ఉన్న మనల్ని, లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు చూసి ఎందుకు మన లోపలికి ఆయన రావాలనుకున్నాడు, ఎందుకు మన హృదయంలో ఆయన నివాసం ఉండాలనుకున్నాడు అని చూసినట్లయితే ఈ దినమందు అశాంతిలో ఉన్న మనుషులకి శాంతి అవసరమైనది. హల్లెలూయా, హల్లెలూయా.
చల్లవుందండి. హల్లెలూయా. చల్లవుందా? నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుటే, తన చిత్తమునకు తల వంచుటే. స్తుతించుటమానను ఆరాధనాపని, హల్లెలూయా. ఆరాధన పొద్దు, స్తుతించుడా మానవద్దు. మరి హల్లెలూయా అని చెప్తుంటే స్తుతించట్లేదు ఎవరు? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రాత్రి కాల సమయం మందు గమనించాలి. సంఘముగా మనల్ని కూడా ప్రేమించిన దేవుడు ఈ రాత్రి నక్షత్రమును గురించి మన జీవితంలో ఒక నూతనమైన ప్రకాశము నీలో నాలో జరిగితే ఈరోజు లోకానికి నువ్వు ఒక నక్షత్రముగా కనబడతావు. హల్లెలూయా. ఎవరి హృదయంలో అయితే నక్షత్రం కనబడుతుందో వారి హృదయంలో తేటపరచబడతాయి. హల్లెలూయా. ఎవరి హృదయంలో అయితే ఆ నక్షత్రమును యేసుక్రీస్తు జన్మిస్తున్నాడో వారి హృదయము ప్రకాశవంతముగా కనబడతాయి. హల్లెలూయా. ఆయన చూచుటకు జ్ఞానం వచ్చాడు. ఈ రోజు నువ్వు లోకంలో కంటుంటే నిన్ను చూస్తున్న లోకము యేసును చూస్తుంది. హల్లెలూయా. అదే క్రీస్తు నీ లోపల నా లోపల ప్రకాశించుట అనేది దాని అర్థం. దేవునికి స్తోత్రం. ఇది మన జీవితంలో జరిగితే మనం ఆనందభరితమై ఉంటాము. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కాల సమయం మందు గమనించినట్లయితే ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితంలోనికి మన ఇంటిలోనికి రావడానికి దేవుడు ఈ యొక్క 2024 సంవత్సరాల క్రితము కన్యక గర్భమైతే మన జీవితంలోకి వచ్చినట్టుగా ఆ యొక్క మరియ గర్భంలోకి జన్మించినట్లయితే ఏ దినమందు మన హృదయం అనే ఇంటిలోనికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి హృదయం సిద్ధమేనా? హల్లెలూయా. మరి హృదయం సిద్ధమే. ఈరోజు మన హృదయం సిద్ధమేనా? మన హృదయం సిద్ధంగా లేకపోతే ఆయన చూస్తాడు, వెళ్ళిపోతాడు తప్ప హృదయంలో నివాసము ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో తత్వాలున్నాయి, ఎన్నో మతాలున్నాయి, ఎన్నో భేదాలున్నాయి, ఎన్నో రాజ్యాలున్నాయి. కానీ దేవుడు చూస్తున్నది ఏంటంటే దేశాన్ని కాదు, రాజ్యాన్ని కాదు, ప్రభుల్ని కాదు, అనేకలు కాదు. ఎవరు హృదయం అయితే తేటగా ఉన్నదో, ఎవరు హృదయం అయితే ఆయన కొరకు వేగిరి పడుతూ చూస్తున్నదో. అందుకే కీర్తనకారుడు 53లో చూసినట్లయితే ఆయన ఒక మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి అని చూసినట్లయితే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని దేవుడు ఆకాశమును చూసి నరులను పరిశీలిస్తున్నట్టుగా ఉంది. హల్లెలూయా. కాబట్టి రాత్రి నిజమే దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఎవరి హృదయము ఆయన వెతుకుతుంది, ఎవరి హృదయము ఆయన కొరకు తేటగా కనబడుతుంది. నేను ఆయన కావాలి, ఆయన నా హృదయంలో నివాసం ఉండాలి. నా బుద్ధి, నా జ్ఞానం, నా ఆలోచనతోటి, నా జ్ఞానంతో నేను నడుస్తున్నాను. కానీ దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు నేను లోబడుతున్నానా? దేవుని వాక్యానికి నేను శిరస వహించి ప్రభా నీ చిత్త ప్రకారం నేను నడుస్తానని హృదయం అప్పగించేవారుగా ఉంటే దేవుడు నేను నడిపించును గాక. హల్లెలూయా. ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులైరి. ఈరోజు దేవుడు నీలో నాలో నివాసం ఉంటే, ఆ నక్షత్రం నీలో జన్మించినట్లయితే మన హృదయం కూడా ప్రకాశిస్తుందండి. హల్లెలూయా. ఎక్కడెక్కడి నుంచో వస్తారని చూడటానికి. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఎవరు? లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఈ గొప్పవాడు నీలో నాలో ఉంటే లోకమంతా ఏం చేస్తుంది? అక్కడ చూస్తుంది యేసు ప్రభువుని చూడటానికి అందరూ ఎక్కడొచ్చారు? జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. ఈ రోజు నిన్ను వెతుక్కోవడానికి నీ హృదయంలో యేసుక్రీస్తుంటే, నిజమైన యథార్థ కలిగిన మన హృదయంలో మనం కలిగి ఉన్నట్లయితే, ఆ క్రీస్తే నీలో నాలో జన్మించి ఉన్నట్లయితే ఎక్కడి నుంచైనా వస్తారు. హల్లెలూయా. నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలపులు అన్ని ఆయనకి ఇష్టకరమైనగా ఉంటే నిజమైన క్రిస్మస్ నీలో జరుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ హృదయము నీ కొరకు, నా కొరకు ఎలా ఉండాలట? ఎదురు చూసేవాటిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేసినట్లయితే మనం ఏదో చూస్తున్నాం, ఏదో చేయాలనుకుంటున్నాం, కానీ నిజమైన యథార్థమైన మనసు మనకు రావట్లేదు. కారణం ఏంటో తెలుసండి?
ఉదయం లేస్తే సాయంకాలం వరకు మన బిజీ మైండ్ ఎలా అయిపోతుంది? బిజీ. స్కూల్కి వెళ్ళేవాడు స్కూలు, కాలేజీకి వెళ్ళేవాడు కాలేజు, పనికి వెళ్ళేవాడు పని, ఉద్యోగాలు ఉద్యోగాలు, ఏ పనికి వాళ్ళు బిజీ అయిపోయారు. మరి యేసుకి స్థలం ఎక్కడ ఉంది? స్తోత్రం ఉందంటారా? ఉందా? ఎవరు చెప్పట్లే. హల్లెలూయా. లేదు. కారణం ఏంటంటే మన బిజీని మన కొరకు మన త్రోవలు ఎత్తుకెళ్ళిపోతున్నాం, కానీ యేసు కొరకు కొద్ది సమయం అన్న మనం కేటాయించలేకపోతున్నాం. హల్లెలూయా. నిజమైన క్రీస్తు మన జీవితంలో జన్మించిన వారమైతే నీ ముఖం ఎప్పుడు వాడిపోదు. హల్లెలూయా. నీ ముఖం ఎప్పుడు వలజారిపోదు, ప్రకాశిస్తూనే ఉంటావు. హల్లెలూయా. నేను ఎంతమంది తిడుతున్నా, ఎంతమంది అవమానిస్తున్నా, నువ్వు రోడ్డు వెళ్తున్నప్పుడు ఎంతమంది నేను ఎన్నో మాటలు అంటున్నా కూడా నీ ముఖంలో ఏం రాదట? జంకు అనేది రాదు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నా యేసు ప్రభుకి ఎన్నో అవమానాలు వచ్చాయి. ఆయన భరించిన వాటిని భరించు నేనెంత ఆప్తాలు, నేను వాటికంటే నాకంటే ఎక్కువ భరించాడు. ఈ ఒక రూపాయితో సంబంధమే ఆయన ఎన్నో వేల దెబ్బలు, ఆయనకి తగిలిన ఎన్నో హింసలు, అవమానాలు, కొరడా దెబ్బలు, ఉమ్ములు, అనేక అవమాన స్థితులు, ముళ్ళ కిరీటము, అన్ని అవమానాలు ఇస్తే ఏ మాట కూడా పలకలేదు. ఈరోజు మన పక్క వారు మనం తిరుగుతూ ఊరుకుంటామా? చెప్పండి, ఊరుకుంటామా? నువ్వు తింటావా, నేను ఊరుకుంటానా అని మనం ఫైట్ చేస్తున్నాం. కానీ దేవుని ఆత్మ ఏమంటుంది? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని అంటే గొప్పవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు గొప్పవాడు ఏం చేస్తాడు? ఎప్పుడు నీ జీవితంలో నీకు మిగిలినట్టుగానే చేపిస్తాడు. హల్లెలూయా. నేను హెచ్చించుకున్నట్టు కాదు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. ఆమేన్. నీలో ఉన్నవాడు గొప్పవాడైతే ఆయన అన్నిటిని సహించాడు, ఓర్చుకున్నాడు. ఈ రోజు నీలో ఉన్నవాడు ఆయన అయితే నువ్వు కూడా సహిస్తావు, నువ్వు కూడా ఓర్చుకుంటావు. ఆ క్రీస్తు నీలో యథార్థంగా జన్మించినట్లయితే, ఆమేన్, యథార్థంగా నీ హృదయంలో ఆయన జన్మిస్తే, ఆ యేసు క్రీస్తు నీ హృదయంలో కూడా ప్రకాశించేవాడిగా ఉన్నట్లయితే నీవెవరికి భయపడవు. హల్లెలూయా. ఏమన్నా నీ జీవితంలో అవమానం వచ్చినా, రోగం వచ్చినా, హింసలు వచ్చినా ప్రతి దానిని నవ్వుతూ స్వీకరించగలుగుతావు. హల్లెలూయా. ప్రభు కూడా నవ్వుతున్నాడు. మీరేం చేస్తున్నారు వీరికి తెలియదు. ఈరోజు ఆ మనసు మనకు ఉండాలండి. హల్లెలూయా. ఈ మనసు మనకు ఉన్నట్లయితే ప్రభు నన్ను ప్రేమించి, మన హృదయాన్ని ప్రేమించి నీ లోపల ఆయన నీ మహోత్సవం ఉండాలనుకున్నాడు. ఆ క్రిస్మస్ నీకు వస్తే నీవు ధన్యురాలివి. హల్లెలూయా. నీకు వస్తే నీ హృదయము ధన్యత్వం కలిగింది, నీ హృదయం లోపల ఆనందం ఉంటుంది. హల్లెలూయా. నువ్వెవరికి భయపడవలసిన అవసరమే లేదు. బిడలారా, సంగమా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలారా, ఈ మాటలు వింటున్న ప్రజలారా, మీ హృదయం ఎక్కడుంది? ఈరోజు ఎవరి వైపు తిరుగుతున్నది? నీ ఇష్ట ప్రకారంగా నువ్వు తిరగవచ్చు, నీ మార్గాన్ని నువ్వు ఎంచుకోవచ్చు. కానీ దేవుడు అన్నాడు, రోమాపత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే అందరూ ఎవరు ఉన్నారట? దేవుడు వారి హృదయాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారే ఏం చేశారట? ఉంది, పనికి మాలిన వారై ఉన్నారట. వారందరి జీవితాన్ని చూస్తున్న దేవుడు, ఇదిగో ఎవడు మంచివాడు, ఎవడు నీతిమంతుడు, ఎవడు యథార్థవంతుడు లేడు, అందరూ దేవునికి స్తోత్రం. ఈ రాత్రి అటువంటి మనసును ఎప్పుడైతే మన హృదయంలో తప్పుకొని, మన మనసు మార్చబడి, మన హృదయం మరుగు కోల్పోబడి దేవుడి వైపు నడవబడిచినట్లయితే దేవుడి నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఎవరు విరిగి నలిగిన హృదయం గలవాడో వాని యందే నేను దృష్టి ఉంచుతున్నానని యెషయా భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. రాత్రి మనం వచ్చాం, ప్రభు వాక్యాన్ని వినడానికి వచ్చాం, దేవుని సువార్తమాన్ని వినడానికి వచ్చాం. ఎక్కడి నుంచో దైవజనులు పిలిపించున్నారు. కానీ వచ్చింది కారణం ఏంటి? విని దేవుని మాటలు మన హృదయంలో తీసుకుని, ప్రభువా నేను కూడా నాలో మార్పు లేదేమో, ఇంకా నా జీవితంలోకి విడుదల కాలేదేమో, ఇంకా నీకు దగ్గర కాకలేకపోతున్నానేమో, ఇంకా నా హృదయంలో నేను చేర్చుకోలేకపోతున్నానేమో, నిజమైన క్రీస్తు నాలో జన్మించలేకుండా నేను అలాగే జీవిస్తూ నడుస్తున్నానేమో, నా బ్రతుకు ఎలా ఉంది? ఈ లోకానికి తేటగా కనబడుతున్నానా? ఈ లోకానికి చెడు వాసనగా ఉన్నానా? సువాసనగా ఉన్నాను. అందుకే జ్ఞానులు తెచ్చింది ఏంటి తెలుసా? సువాసన కలిగిన ఏంటండి? బంగారము, మూలము, సాంబ్రాణి. ఎందుకొరకు? ఎందుకొరకండి? సువాసన కొరకు.
ఆమేన్. ఈ రాత్రి మనలో ఉన్న సువాసన రావాలంటే మనలో ఉన్న చెడు బయటికి వెళ్తేనే ఆ సువాసన మన హృదయంలోకి వస్తుంది. అప్పుడు నువ్వు వెళ్తున్న మార్గంలో నిన్ను, నీ పక్కన ఉంటున్న వాళ్ళు నిన్ను చూస్తున్నప్పుడు, నీ మాట చూస్తున్నప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు ఎదురు వారికి ఎలా కనబడతావట? సువాసనగా మాట్లాడతావు. హల్లెలూయా. సువాసనగా కనబడతావు. అప్పుడు నువ్వెవరు, నీ పద్ధతి ఏంటి, నీ దేవుడు ఎవరు అని నిన్ను చూసి ప్రశ్నిస్తారు. అప్పుడు నీవు సువార్త చెప్పడానికి అదాటి దొరుకుతుంది. హల్లెలూయా. ఇటు విధంగా దేవుడు నీ లోపల, నా లోపల రావడానికి ఆ నక్షత్రమును చూసి ఆనందభరితులైతే, ఈరోజు ఆ యేసు నీ లోపల రావడానికి వచ్చినట్లయితే, ఆ యేసు నీలో నాలో వచ్చినట్లయితే నీవు ఆనందభరితుడిగా ఉండగలవు. హల్లెలూయా. దేవుడి మాటలు మన జీవితంలో ఉన్నట్లయితే, దేవుడికి ఇష్టకరంగా ప్రీతికరమైన మార్గంలో మనం నడిచినట్లయితే ఇటువంటి క్రిస్మస్ మన హృదయం లోపల ఎప్పుడు ప్రకాశించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. అన్నగారికి చాలా వందనాలు. మరి ఎంతో ప్రేక్షకమైనటువంటి మాటలు మనకు తెలియజేశారు. ఆ నక్షత్రము జ్ఞానానికి ఏం తెలియజేసిందంట? ఏం తెలియజేసింది? యేసు ప్రభు వారు ఉన్నటువంటి శ్వేతని తెలియజేసింది. ఎక్కడ చూసారు వాళ్ళు నక్షత్రాన్ని? ఎక్కడ తూర్పు దేశంలో చూశారు. మరి తూర్పు దేశంలో చూస్తే మీరు పేరు వేసినట్టు, మీరు తెలిసినట్టు వాళ్ళు వచ్చేసారు అనుకున్నారా? ఇప్పుడు బందేసుకు వచ్చేటానికి, వారి చక్రవర్తి వచ్చేటానికి అక్కడ ఏం లేదు. ఆటో సరిపోయిందా, బైక్ సరిపోయిందా లేదు. వాళ్ళ నక్షత్రాన్ని చూసి 2 సంవత్సరాల ప్రయాణం చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 సంవత్సరాల ప్రయాణం చేసి అయ్యా మొట్టమొదటిగా పుట్టినప్పుడు ఎక్కడ పొరుగు పెట్టమైంది? పశువుడి తొట్లు. మరి జ్ఞానులు ఎక్కడ ఆనందించారు? ఇంటిలో. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు ప్రయాణం చేసుకుంటూ వస్తుంటే మానవులు ఎవరో వారికి మార్గదర్శిగా లేరు. అమ్మ చెప్పినట్టు ఆ మార్గదర్శి ఎవరంటే నక్షత్రము. ఆయన పుట్టినప్పుడు ప్రకృతిలో ఒక నక్షత్రం పుట్టింది. ఈ ప్రకృతిని ఆయన కలగజేస్తాడు. ఈ ప్రకృతిలో మానవులకి మార్గదర్శిగా ఉండడానికి ఒక నక్షత్రాన్ని ఆయన నూతనంగా పుట్టించాడు. దేవస్థితం కలుగును గాక. ఆ నక్షత్రము వారికి దారి చూపిస్తుంటే ఆ జ్ఞానులు కూడా దారి తప్పిపోయి ఎక్కడికి వెళ్ళారంట? ఏ రోజు రాజానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకి అన్ని తెలుస్తాయి మార్గాలు. రాజులకి దేవుడు తెలియట్లేదు. ఎవరికి వెళ్తుంది? దేవులకి. ఆయన ఎవరు చెప్పమన్నారు సువార్త? దేవులకి, రాజులకు కాదు, దేవులకే ఈ సువార్తను ప్రకటించమన్నాడు. ఆయన యథార్థం ప్రకటించమన్నాడు. బంధింపబడిన వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, బాధపడే వారికి మనశ్శాంతి ప్రకటించమన్నాడు ఆయన. అయితే ఆయన అందుకే వచ్చాడు. ఆయన పుట్టినప్పుడు పశువుల పట్ల పొలండి పెట్టాడు. వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చినప్పటికీ ఏ రోజు రాజుకి అన్ని మార్గాలు తెలుసు కదా, రాజులకు అన్ని తెలుస్తాయని. ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఎక్కడ పుట్టాడో నాకు తెలియదంటే ఆయన చూశాడు, నాకంటే గొప్ప రాజు ఎవరో పుట్టాడని చెప్పి ఆయన ఈ లోక సంబంధంగా ఆలోచించి అక్కడ 2 సంవత్సరాలకి ఉన్నటువంటి బిడ్డలందరినీ ఇక్కడ పసి బిడ్డలందరినీ కూడా ఎందుకంటే వలసేసేసాడు. గొప్ప వల జరిగింది యేసు ప్రభు గారు పుట్టినప్పుడు. అక్కడి నుంచి వారు మళ్ళీ ప్రయాణం చేసుకుంటూ ఆ నక్షత్రం చూసుకుంటూ ఎక్కడ వచ్చారంట? ఇంటిలోకి వచ్చి ఆగిందంట. యేసు ప్రభు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటిలో ఆగింది నక్షత్రం. అక్కడ ఆగితే ఆ ఇంటిలోకి వెళ్ళి ఆమె చెప్పినట్టుగా బంగారము, బోళము, సాంబ్రాణి ఆయనకి కానుకనిచ్చి సాగిలపడి ఆ శిశువుకి నమస్కరించారు. దేవుని స్తోత్రం కలుగును గాక అని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఇక్కడ ఉన్నాం. మళ్ళీ యేసు ప్రభు పుట్టడం అలా మరి మన మధ్యకు వచ్చినటువంటి అతిథులు ఉన్నారు. అయితే ఇంకొక మాటను చదివి ఒక వాక్యం ఇస్తాను. తప్పకుండా మీరందరూ కూడా ఈ వాక్యాన్ని చూడండి. ఈ క్రిస్మస్ సంబంధించిన వాక్యం కాదు. ఆ శిశువుని వాళ్ళు చూడడానికి
ఏం చేస్తారు? నచ్చుతున్నారు. వారికి మార్గదర్శనం ఉంటే ఈ రోజు మన అన్నదమ్ములు కానీ, మన అక్క చెల్లెలు కానీ, మగళ్ళు కానీ యేసు ప్రభు సేవస్తే ఎవరు ప్రోత్సహించరు. అన్నదమ్ములు ఏం చేస్తారు? అక్క చెల్లెలు కూడా ఏం చేస్తారు? అనుకున్న వాళ్ళని దూరమైపోతారు. కానీ ఆయన మాత్రం విడిచిపెట్టడు. అలాంటి వాడు ఇక్కడ కనపడ్డటువంటి రాజంగి చిట్టుబాబు గారు. ఆ వాక్యం ఆయన చూసినప్పుడల్లా ఈ వాక్యం గుర్తొస్తుంది. ఏంటంటే ఆ వాక్యం చూడండి, ఆ మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. చూడు, అందరూ కూడా ఈ మాట వినండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నా రెట్లు. ఏంటంట? దేవుని నిమిత్తం ఏమన్నాడు? ఎందుకంట మన అందరూ విడిచిపెట్టారు. కానీ వేసి విడిచిపెట్టలేదు, వేసిన విడిచిపెట్టలేదు. అక్క చెల్లి విడిచిపెట్టమన్నా లేదా? ఉందా? అక్క అక్క అంటే మనం నక్కులు పెడతారు. ఈ లోకంలో నక్కులు పెట్టి ఉండలేదా? చూడండి, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తండ్రి నేను తల్లిగా విడిచిపెట్టుకున్నాను. ఆయనకి తుఫాను వచ్చేస్తుంది చుట్టుపక్కల అంటే ఒడిశా ప్రాంతం ఎక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ప్రభుత్వం ఎక్కడన్నా వచ్చాడు మీరు అంటే వచ్చేసిందని చెప్తున్నాడు. ఆయనకు మంచి ప్రార్థనది, ఆయన అందరూ చేస్తుంది, మంచి కుమారుడు. ఆయన సీరోద్యోగం వచ్చాడు. అయితే ఇంత ఎత్తుంటాడు. ఆయన వీళ్ళు ఎత్తుంటే ఇంత ఎత్తుంటాడు. అని అబ్బాయి ఆయన చూసినప్పుడు నాకు అదే గర్వనిస్తాడు. అయితే అలాంటి వేలు వదిలిపెట్టేసి ఆయన ఎక్కడో ఒడిశా ప్రాంతానికి, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి ఆ తుఫాను వెళ్ళిపోతాడు. లేదా ఎక్కడ తూప్రాన్ ప్రాంతానికి బండిలో వెళ్ళిపోతాడు, నడుము పడతాడు. అవన్నీ అంటే చాలా ఉంటాడు ఆనందంలో. ఆయన చూసినప్పటికీ నాకు బండులు తరిక్కిపోతూ ఉంటాయి. నేనే ఎక్కడో ఉంటాను, సేవాదేవి కూడా తిరుగుతూ ఉంటాను. అలాంటి చావకులు మన మధ్య ఉన్నారు కాబట్టి అలాంటి చావ చేస్తున్నారు. వారికి సమయం ఇస్తాను, వారు ఆ కాలానుగుణంగా వారి ముందుకు వెళ్తారని ఈ సమయం అప్పగిస్తున్నాను. వారు వస్తున్నారు గట్టిగా దేవుడి మేము తెలిసి